నమస్కారం వార్తలకి స్వాగతం వీక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం పుష్పాంజలి తిరుమల కొండపై భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ న్యూ ఇయర్ విశేష్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుమల ఆలయం ఎదుట నూతన ఏడాదికి ఆహ్వానం పలికిన వేల మంది శ్రీవారి భక్తులు. ఇక వార్తల వివరాలు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సీఎంకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రజలందరికీ ముఖ్యమంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను. వాళ్ళకంటే ముందు చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నందు మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ప్రముఖ గాయకులు ఆది గురుస్వామిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు ప్రముఖ గాయకులు ఆది గురుస్వామి, టీటీడీ రిటైర్డ్ ఏఈఓ సామాను ఉదయ్ భాస్కర్ రెడ్డి, టీచర్ తిరుమలయ్య, తొండపనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, పురోహితుడు సురేష్ స్వామి, ఆటో పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు తిరుపతిలో ఆది గురుస్వామి ఘంటసాల గారి పాటలు మన అన్నమయ్య కళాక్షేత్రంలో కానీ, అలాగే రామచంద్ర పుష్కరంలో, తిరుపతిలో పలు దేవాలయాల్లో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ అందరి మన్ననలు పొందారు ఆది గురుస్వామి. తిరుపతికే ఒక బ్రాండ్గా మన గాయకులు ఆదిస్వామి గారిని ఈరోజు ప్రతి నెల 1వ తేదీ ఘంటసాల గారి విగ్రహానికి శుద్ధి అలాగే పుష్పాలంకరణ కార్యక్రమంలో భాగంగా ఒక గాయకుడిని సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరి 1 మన ఆది గురుస్వామిని సన్మానించుకుంటున్నాము. ఆయన పాటలు మధురాతి మధురంగా ఉంటాయి. మన ఘంటసాల గారి విగ్రహాన్ని ఉదయం స్థానికులు వచ్చి విగ్రహాన్ని చూసిపోయి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన పైన ఉన్న అభిమానము
తిరుపతి ప్రజలది అలాంటిది. మన వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ఆయన వేల కొద్ది భక్తి గీతాలు ఆలపించి మనల్ని అందరినీ భక్తి మార్గంలో నడిపించిన మహానుభావుడు ఘంటసాల గారు. ప్రతి నెల ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ అభిమానులు మాకు కలగడం మాకు మహాభాగ్యంగా ఉంది. ఈరోజు కూడా కార్యక్రమం చేశారు. జోహార్ ఘంటసాల గారు, జోహార్ ఘంటసాల గారు. తిరుమల కొండపై భక్తుల గోవింద నామ స్మరణ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వేల మంది భక్తులు శ్రీవారి ఆలయం ఎదుట గుమిగూడి నూతన ఏడాదికి ఆహ్వానం పలికారు. తిరుమలలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు భక్తుల కోలాహలం సందడి నెలకొంది. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన వేళ న్యూ ఇయర్కు స్వాగతం పలుకుతూ భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ఏడాది శ్రీవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి వేడుకున్నారు. శ్రీవారి చెంత సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు భక్తులు. ఓం నమో వెంకటేశాయ. సో ఇక్కడ తిరుమలలో సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ 3 years నుంచి రావాలి చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను, బట్ అది కుదరలేదు. సో ఇయర్ అది అయ్యింది. అండ్ ఇక్కడ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ, హిందూస్ అందరం మన పద్ధతి ప్రకారం ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా. సో ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి ఇయర్ ఐ విష్ రియల్లీ ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చాలా సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందరు జనాలు పాజిటివ్గా. సో ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఐఎమ్ విషింగ్ రియల్లీ గుడ్. అండ్ ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ వెరీ హ్యాపీ. వెంకటేశాయ. మేము ఇక్కడికి వస్తాం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పుష్టికుందాం అనుకున్నాము, ఎప్పుడు మా వల్ల కాలేదు. ఆ స్వామి ఆశీస్సులు మా మీద ఉన్నాయి. ఇక్కడ చాలామంది గోవిందా గోవిందా అంటే చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలని మేము కోరుకుంటున్నాము. నమో వెంకటేశ్వర. ఫస్ట్ కోసమే ఇక్కడ గోవింద నామస్మరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకని ఇక్కడికే వస్తాము. దగ్గర 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం January 1st నైట్ ఇక్కడే చేసుకుంటాము. చాలా ఆనందంగా ఉంటుంది. సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రామకృష్ణ. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చాను. ఇవాళ మార్నింగ్ దర్శనానికి వచ్చాను. ఇక్కడ రావడం చాలా శుభప్రదంగా అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ వాతావరణం అంతా చూసిన తర్వాత ఆధ్యాత్మికంగా చాలా 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 బాగా నచ్చింది మాకైతే కనుక. అందరూ కూడా ఇటువంటి వాతావరణంలో ఇంకా సాంస్కృతికంగా అన్ని రకాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా పూర్తిగా దేవుడి మీద ఎక్కువగా భక్తి పెంచుకుని అన్ని విధాలు ముందుకు వెళ్తే బాగుంటుంది 2025 సంవత్సరంలో. వెంకటేశాయ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2 years నుంచి రాబట్టి ఎంతో సంతోషంగా ఉందండి. ఎప్పటికీ ఇలా వస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఓకే అండి, ధన్యవాదాలు. ఓం వెంకటేశాయ. ఓం నమో శివాయ. నూతన సంవత్సరం సందర్భంగా తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రతి ఏటా కొత్త సంవత్సరం ఆరంభంలో తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని పెద్దిరెడ్డి, చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కలిసి దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డికి సాదర స్వాగతం పలికారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. భాక్రాపేట, ఎర్రవారిపాలెం, నెరబైలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి శాలువలతో పార్టీ శ్రేణులు సత్కరించారు. తలకోన ఆలయం వద్ద పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం ముఖ మండపంలో వేద ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అర్చకులు పంపిణీ చేశారు. తిరుపతిలో పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ నామ కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా మట్లూరి చిన్నమునిరెడ్డి కుటుంబ సభ్యులు పూజారి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో
నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బ, లక్ష్మీ దేవమ్మ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, వెంకటాద్రి, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, జీవన్ రెడ్డి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, గాయకులు సోము ఉమాపతి, వాసుదేవరెడ్డి, తిరుపాలాచారి, విద్వాన్ కస్పా పద్మనాభన్, మునికృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసంలో 30 రోజులు ఇక్కడ పెదకాపి వీధిలో ప్రతిరోజు 5 గంటల నుంచి 8:30 దాకా భజన ఉంటుంది. ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ భజన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కాబట్టి అందరికీ ఈ ధనుర్మాసంలో ఈ భజన చేసిన ఇన్న పుణ్యం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధనుర్మాసంలో ఈ పెదకాపి ఎక్కడ గుళ్ళు ఉండే కూడా కృష్ణుడు కానీ గుడి కానీ రాముల వారి గుడి కానీ ఏదన్నా హరే రామకృష్ణ భజనలు కానీ ఏది కూడా భజనలు ఉంటే మంచిది, పుణ్యం వస్తుంది, పాపాలు కూడా తొలగిపోతాయి. మనకి ఆ భగవంతుడు అనుకూలం అవుతాడు. ఈ ధనుర్మాసంలో మనం అందరము ఇక్కడ భక్తులందరూ కూడా కలిసి పెద్దకాపు లేఅవుట్ శ్రీరామ భజన మందిరం నందు ప్రతిరోజు 30 రోజులు ప్రతిరోజు ఇక్కడ భజన సంకీర్తనలు చేస్తూ అందరినీ ఆనందింపజేస్తూ మనం ఆనందపడుతూ దేవుని యొక్క సన్నిధిలో ఒక పాట, ఒక మాట, ఒక మంచిగా ఇక్కడ ఉండే అందువల్ల ప్రతి ఒక్కరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఈ 30 రోజులు చేసినందువల్ల వాళ్ళ యొక్క మనస్సు ప్రశాంతంగాను శాంతంగాను మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఓం జై శ్రీరామ్. ఈ ధనుర్మాస సందర్భంగా ఈ యొక్క పెద్దకాపుడు లేఅవుట్ రామాలయంలో ప్రతిరోజు 5 గంటల నుంచి 8:30 వరకు భజన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కష్టాలు ఉన్నప్పుడు రామ రామ అనే కంటే కష్టం రాకముందే రామస్వరం చేస్తే మీకు కష్టాలు తొలగిపోతాయి. అదేవిధంగా రాముడు లేని ఊరే లేదు, రాముడు లేని వీధే లేదన్నట్టుగా ఎక్కడున్నా రామాలయం అనేది ఉంటానే ఉంటుంది, భజనలు జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ భజనకు హాజరు కావాలని, మనకు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు మనం కరుణిస్తాడు. నామస్మరణ చేస్తే రామస్మరణ చేస్తే మంచిదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ భజనకు హాజరు కావాలని కోరుకుంటూ నా పేరు ఎస్ వెంకటాద్రి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 మీకు అందరికీ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తమిళ నటుడు సంతానం, నటుడు పుష్ప ఫేమ్ శ్రీతేజ, కర్ణాటకకు చెందిన గోల్డ్ మ్యాన్ రవి, తెలంగాణ గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ కుమార్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని వేరువేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సర సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానాలుగా ఈ తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి దానికి వారి స్వామివారి ఆశీస్సులు మెండుగా కావాలని వారిని కోరుతూ దర్శనం చేసుకోవటం జరిగింది. అట్లాగే మీకు, మీ యాజమాన్యానికి, మీ సిబ్బందికి కూడా, అట్లా మీ శ్రోతలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం.
Tirupat Balaji that since last 4 years I am able to come here and here. I pray to Govinda, let us bless us all and so that the country may rise to the height and peace, prosperity and development of India may go to a next height. Thank you. Today is the first day of the English calendar and beginning of year 2025. We have prayed in the feet of Lord Balaji for very good health, prosperity for everyone across India. And since our country is undergoing era of transformation and the Amrit Kal has already begun with, so let us all pledge ourselves to make our nation developed nation. Simultaneously, in this year, the Purna Kumbh at Prayagraj is going to happen. It is going to start on 14th of January. And for next 1.5 months from 14th of January, it is going to be the world's largest human congregation, where we are expecting that 45 crore devotees will come, and that is going to be a point where a person can go and have a Virat Roop Darshan of Bharat, where all the Indians from all across the India, from all the corners and parts of the country, will come to have a holy dip in Mother Gangesh. I request and urge upon all the devotees of Lord Balaji who have gathered here and who listens to you through your channels. I request them to come and witness the festival of Kumbh, which is the largest festival of the world, where we can witness the vibrant and diverse culture of our country. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం, పుష్పాంజలి. తిరుమల కొండపై భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ న్యూ ఇయర్ విశేష్. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుమల ఆలయం ఎదుట నూతన ఏడాదికి ఆహ్వానం పలికిన వేల మంది శ్రీవారి భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.